హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మధు సంపైర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మీషోలో తీసుకున్న ఈ ఫ్రాక్ అయితే రివ్యూ చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈ ఫ్రాక్ అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు అంటే జెన్యున్గా నాకు అనిపించింది ఏంటంటే చాలా మంచిగా ఉంది కలర్ అని అనుకున్నాను ఓపెన్ చేసిన వెంటనే. బట్ అలా ఓపెన్ చేస్తూ ఉంటే అప్పుడు ఫ్రాక్ కోసం పూర్తిగా తెలిసిందనమాట. సో లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. అంటే ఇన్ కేస్ ఈ ఫ్రాక్ మీరు తీసుకునే ముందు ఈ వీడియో చూసుంటే మీకు యూజ్ అవుతుంది. సో టోటల్ ఫ్రాక్ అయితే బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట. మనకి హ్యాండ్స్ అయితే స్లీవ్లెస్ ఇస్తారు, పైన ఓవర్ కోట్ వస్తుంది కాబట్టి. ఇలా సెంటర్లో బాల్స్ ప్రొవైడ్ చేశారనమాట. సో చూసారు కదా ఎంత లెంతీగా ఉందో యోక్ పార్ట్. సో ఓవర్ కోట్ వచ్చేసి ఇలా రెడ్ కలర్లో ఇచ్చారు. ఇది రెడ్ మెరైన్ పర్ఫెక్ట్గా తెలియట్లేదు. సో నేను ఇదైతే 695 రూపీస్కి ఆర్డర్ చేసా. బట్ ప్రెజెంట్ అయితే ఆఫర్లో ఉంది. ఇన్కేస్ ఎవరికైనా కావాలంటే పర్చేజ్ చేసుకోండి. సో మనకి బార్డర్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. సో మనకి బార్డర్ ఏది ఇస్తారో సేమ్ అదే మనకి హ్యాండ్స్కి కూడా ఇచ్చారు. బట్ దీని మీద చూసారా అవి హెన్స్లా ఉన్నాయి, లాస్ట్లో వచ్చిన ఎలిఫెంట్స్ అనమాట. సో లోపల అయితే లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మనకి ఇలా జిగ్జాగ్ నీట్గా చేసి అయితే ఇచ్చారనమాట. సో నార్మల్గా అయితే ఇలాంటి ఫ్రాక్స్కి లైనింగ్ ఉండాలి కదా, బట్ లేదు. బట్ అలానే ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. ఇది వచ్చేసి ఓవర్ కోట్ అనమాట. సో మనకి ఇక్కడ కిందకి ఉక్స్ ప్రొవైడ్ చేశారు, బట్ అది మనకి ఓపెన్ అవ్వదనమాట. స్టిచ్ ఆల్రెడీ చేశారు. సో మనం టీషర్ట్ ఎలా వేసుకుంటాం అలా వేసేసుకోవడమే. సో ఇక్కడ ఫ్రంట్ షేప్ ఉంది కదా, అది చూపిస్తాను చూడండి. లైనింగ్ అయితే దీనికి ఇచ్చారు, సాఫ్ట్గా ఉంది. హ్యాండ్స్ కూడా ఇలా ఫుల్ హ్యాండ్స్ అనమాట. సో నేను ఆర్డర్ చేసిన సైజ్ వచ్చేసి ఎస్ ఆర్డర్ చేశాను. బట్ ఫ్రంట్కి ఆ షేప్ ఎందుకో నాకు పర్ఫెక్ట్గా ఉంది అని అనిపించలేదు. మీకు అది అంటే మీరు అది అబ్జర్వ్ చేయగలిగితే కామెంట్ చేయండి, లేకపోతే నాకే అలా అనిపిస్తుందో నాకు తెలియడం లేదు. బట్ ఓకే, బట్ ఇంకా కొంచెం బెటర్గా ఇవ్వచ్చేమో అనిపించింది అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది మొత్తం కూడా. కోట్ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. లైనింగ్ అంతా బాగా ఇచ్చారనమాట. మనకి ఫుల్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు కాబట్టి సో ఏ ప్రాబ్లం ఉండదు. నేను ఇది ఫ్రాక్ మీద పెట్టి చూపిస్తాను. సో మీకు అంటే ఫ్రంట్ షేప్ ఏ విధంగా ఉంది అనేది అర్థమవుతుంది. సో చూడండి, అంటే పైన షోల్డర్స్ దగ్గర ఆ కర్వ్ షేప్ కరెక్ట్గా రాలేదనిపించింది అనమాట. సో చూసారా కోట్కి యోక్ పార్ట్కి ఇంకా ఎంత గ్యాప్ వచ్చిందో. సో షార్ట్గా అంటే నా హైట్ 5 ఫీట్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళైతే ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే అక్కడ మనకి యోక్ పార్ట్ దగ్గర పర్ఫెక్ట్గా రాలేదనమాట. సో ఇలా ఉంటుందన్నమాట ఓవరాల్ ఫ్రాక్ అయితే. ఇలా కోట్ వేసాక ఇది వచ్చేసి మనకి పట్టు క్లాత్ అన్నారు కానీ అంటే అది ఒక రా సిల్క్లా ఉంది. బట్ షైనింగ్ అయితే మంచిగా ఉంది, చాలా బాగుంది. అంటే చాలా బాగా కనిపిస్తుంది బయట రియాలిటీలో. సో ఓవరాల్ ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి, మధ్యలో డిస్ప్లే కూడా అవుతుంటాయి అన్నమాట. సో మీకు ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేదంటే వీడియోలో కోడ్ కూడా అలా డిస్ప్లే అవుతుంటుంది. సో చూసి అయితే ఆర్డర్ చేసుకోండి. నేను ఇది మీషోలో ఆర్డర్ చేశాను. నేనైతే దీనికి ఒక 7 అవుట్ ఆఫ్ 10 ఇస్తాను రేటింగ్ అయితే. సో బార్డర్ ఇవన్నీ కూడా ఇలా ఉంటుంది. సో ఒక ఫ్రాక్కి ఇంత వీడియో అనుకోకండి, ఎందుకంటే నేను వేసుకొని చూపించట్లేదు కాబట్టి మీకు ఎవ్రీ చిన్న డీటెయిల్ కూడా ఇవ్వాలనేసి కొంచెం వీడియో అనేది ఒక్క డ్రెస్ కోసమైనా కొంచెం లెంతీగా ఉండొచ్చు. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఫాలో చేసేయండి. సో ఇంకా ఎన్నో వీడియోస్ అయితే చేస్తాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. నోటిఫికేషన్స్ అయితే ఆన్లో ఉంచుకోండి. వీడియో అలా పెట్టగానే ఇలా మీ వరకు అయితే వస్తుంది. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకుండా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.